హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ దయచేసి స్క్రోల్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అండి. ఇది ఏఎంసీ కుక్వేర్ గురించి చేసిన వీడియో అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియో చేశానండి. చికెన్ వితౌట్ వాటర్ అండ్ ఆయిల్ 1 minute లో ఎలా కుక్ చేసుకోవాలని చేశాను. వెజిటేరియన్స్ అయితే స్కిప్ చేశారండి, అందుకే నేను ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ లోనే చేశానండి. ఇందులో ఏంటంటే కిచిడి వితౌట్ ఆయిల్ 1 minute లో ఎలా చేసుకోవాలనేది ఒకటి చెప్పామండి. దీంతో పాటు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుంటాం కదండి మన ఇంట్లో, ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా 1 minute లో ఎలా బాయిల్ చేసుకోవాలి. 1 minute లో అసలు బాయిల్ అవుతాయండి? కావు. కానీ ఇక్కడ మనం చేసి చూపిస్తున్నాము. అది ఏఎంసీ కుక్వేర్ వల్లనే సాధ్యమవుతుంది. సో అది ఎలా చేయాలి, ఏం చేయాలనేది ప్రాసెస్ మనకు చెప్తారండి. 30 minutes ఉంటుందండి వీడియో. స్కిప్ చేయకండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కొనకపోయినా పర్లేదు, కానీ కనీసం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళని అవుతారు. అంటే మన ఆరోగ్యం మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్న వాళ్ళం అవుతాము. అసలు మన పిల్లలకి ఎలాంటి ఆరోగ్యం ఇస్తున్నామో తెలుసుకున్న వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకండి. ఇంకోటి, ఎగ్ బాయిల్ అండి. మామూలు ఎగ్ బాయిల్ చేస్తే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదండి. కానీ ఇక్కడ మనకు ఏఎంసీ కుక్వేర్లో 1 minute లోనే ఎగ్ బాయిల్ అవుతుందండి. ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు మన మేడం వాళ్ళు చూపించారండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా వాళ్ళ నంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి, కింద ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకు మీరు కాల్ చేశారంటే మీ ఇంటికి వచ్చి మీకు డెమో కూడా చేస్తారండి. అందుకని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అండి, అంటే తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదండి. సో దయచేసి చూడండి లాస్ట్ వరకు. సంధ్య మేడం, సో ఇప్పటిదాకా చికెన్ అయిపోయిందండి. ఇప్పుడు మన సెక్షన్ వచ్చేసింది. మనం 0 ఆయిల్ తోటి కిచిడి చేయబోతున్నాం మేడం. అసలు నేను కూడా ఎగ్జైట్ గా ఉన్నా, 0 ఆయిల్ తో అంటున్నారు కదా. సో చాలా వరకు మన ఇంట్లో ఏం చేస్తుంటామో, ఏదైనా కర్రీ లేదు అది ఇది అనుకున్నప్పుడు కంపల్సరీ మనము కిచిడి చేసేసుకొని ఇష్టంగా తింటుంటాం కదా మేడం. కూడా ఆయిల్ ఎక్కువ వాడతాను తెలుసా. అయితే ఇప్పుడు చూడండి మేడం, 0 ఆయిల్ తోటి మీరు ఎలా చేసుకుంటారు అనేది చూపిద్దాము. ఇప్పటిదాకా ప్రాసెస్ అంతా మనకి రోస్టర్, ఏఎంసీ రోస్టర్ లో చేశారు. అది కేజీ కెపాసిటీ ఉంటుంది మేడం. ఈ వెడల్పు వచ్చేసి 24 డయామీటర్. సో మన కిందాక చికెన్ చేసిన బౌల్ కూడా 24 డయామీటర్ వెడల్పు. అది లో ఉంటుంది, ఇది హై వస్తుందండి. దాంట్లో 1 kg రైస్ వస్తుంది, ఇందులో కేజీ పావు దాకా రైస్ వస్తుంది, 2 kgs కర్రీస్ వస్తాయి మేడం. ఈ యూనిట్ పేరు వచ్చేసి 24 హై. చికెన్ చేసింది 24 రోస్టర్ అండి. సో ఇప్పుడు 24 హై చేసి మన ప్రీ హీట్ కూడా అయిపోయింది మేడం, మార్క్ వచ్చేసింది. సో దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం సిమ్ చేసేసుకోవాలి మేడం. సిమ్ చేసేసి మనం ఈ సీడ్స్ వేస్తున్నాం మేడం. సీజనింగ్ చేసుకుంటాం కదా, పోపులు, జీలకర్ర, ఆవాలు అనేది. నూనె మాత్రం ఏం వేయలేదు. రమ్మగారు చూస్తున్నారా? ఓకే, మరి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేస్తున్నాం మేడం. మనకు ఇది కూడా అరోమా ఎంత బాగా వస్తుందంటే, మనకి ఇలా పెట్టేసి చిటపట్లు ఆడుతూ ఉంటాయి మేడం. చూడండి, మీకు అరోమా వస్తుందా జీలకర్రది? ఎంత అద్భుతంగా వచ్చేస్తుంది చూడండి జీలకర్రని. మామూలుగా అయితే మనకి ఆయిల్ లేకపోతే ఈ పాటికి మాడిపోతాయి, మాడకుండా మనకి అరోమా అనేది వచ్చేస్తుంది. సో ఇందులో చూడండి చిటపట అంటుంది కదా. సో ఇందులో మనము ఆనియన్, గ్రీన్ చిల్లీ, మనం వాడే దాంట్లో చాలా తక్కువ వాడుకోవాలండి. ఉప్పు కారాలు ఇందాక మేడం గారు చెప్పారు కదా. ఓకే, ఆనియన్ అయితే ఏం కాదు. కొత్తిమీర, పుదీనా లాంటిది అయితే మనం ఇందులో వాడము. బిర్యానీలో పుదీనా వాడతామండి. సో కాజు వాడతాము, కాజు కూడా వేసేసుకుంటున్నానండి. ఓకే, మనం ఇలా వేసేసి, నూనె గిట్ల ఏం వేయలేదు కదా మేడం, జస్ట్ క్యాప్ క్లోజ్ చేసేద్దాం. చూడండి, క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, కూల్ని హీట్ ని తీసి ఏం కదా అబ్జర్వ్ చేస్తుంది కదా, వెనక్కి వెళ్ళిపోయింది మూత తీసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు హీట్ కి ఇది మూత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది అంటే జస్ట్ ఇక్కడ రావాలనేది లేదు మేడం. ఒక ఫ్యూ సెకండ్స్ అలా పెట్టేసి అది మగ్గిపోతాయి. మొత్తం ఏంటంటే మన నూనెలో ప్రతిదీ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చాలా డీప్ ఫ్రై చేసి వాటి స్ట్రక్చర్, కలర్ అంతా చేంజ్ చేసేసి ఫ్రై చేసి పాపం వాటిలో ఉన్న వాల్యూస్ అన్నిటి చంపగొట్టి మనం పిప్పి తినేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఒరిజినల్ గా అలాగే ఉంటుంది. స్ట్రక్చర్ చేంజ్ అవ్వదు, కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ మారదు. అప్పుడే అందులో ఉండే వాల్యూస్ అలాగే ఉన్నాయి అనేది మనకు ఒక వడ్డీ నమ్మకం మేడం. ఇది దీంట్లో ఆరోమార్క్ ఇక్కడ వరకు రాకముందు మనం మూత తీయొచ్చు మేడం. తీసి మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మేడం, అలా వేసేసుకొని ఇప్పుడు ఒక 1 minute కూడా కాలేదు ఇంకా మనకి. సో ఇప్పుడు ఇది తీసేసి చూడండి, ఆయిల్ వాటర్ కనిపిస్తుంది, మిరపకాయల మీద వచ్చేసింది. సో మనం వాటర్ వేయలేదు, ఏం వేయలేదు, కనిపిస్తుంది కదండి. మిర్చి మీద వచ్చింది, అరమ బాగుంటుంది కదా. ఇక్కడ మాడిపోవడాలు అట్లా ఏమీ లేదు. చూస్తున్నారా ఎంత మంచిగా స్మెల్ వస్తుంది. ఎస్, ఇది మేడం ఇప్పటి తరాల వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇది రా టేస్ట్ మేడం. న్యాచురల్ గా ఈ ఆనియన్ లో ఉండే టేస్ట్, మిర్చిలో ఉండేది, ఇప్పుడు ఈ మస్టర్డ్ సీడ్స్ ఇవన్నీ కూడా రా టేస్ట్ అన్నట్టు. ఇది దీనికి అలవాటు పడిపోతే కనుక పిల్లలు ఇంకా మనం బయట ఫుడ్ అస్సలు తినరండి. ఇంత మంచి వాల్యూస్ ఉన్న ఫుడ్ ని మనము దీన్ని మన మామూలు పాత్రల్లో చేసి అల్యూమినియం, టెఫ్నాల్ కోటింగ్, వెరీ డేంజరస్ టు హెల్త్ మేడం. ఏంటంటే మెల్ట్ అయిపోయి ఫుడ్ లో కలుస్తుంది, కలిసి బాడీలోకి వెళ్ళడం వల్ల బోన్స్ డ్యామేజ్, రకరకాల డిసీజెస్ అనేది వస్తుంది. అది వాడకూడదని అంటున్నారు. సో చూడండి, మీరు క్లియర్ గా అంటుకోవడం అనేది అయితే ఏది లేదు. ఓకే మేడం. సో ఇంకా ఏమి లేదు మేడం. ఇందులో మనకు ఫుడ్ లో ఉండే ఆయిల్, షుగర్, సాల్ట్, వాటర్ కంటెంట్, టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. వాటర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, నాన్ వెజ్ లోనే కాదు మేడం, మన వెజ్ లో కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, జస్ట్ రైస్ మనం కడిగి పెట్టుకున్నామండి, సోక్ చేసాము ఒక 10 నిమిషాలు, పప్పు అండ్ రైస్. ఓకే మేడం, ఇక్కడ చూడండి
శనగపప్పు గట్టిగా ఉండేది మేము వాడుతున్నాం మేడం, ఎందుకంటే ఉడుకుతుందా లేదా తెలియాలి కదా. రైస్ అండ్ శనగపప్పు వేసి కడిగి పెట్టామండి. ఇది 1:2 ఈ లిడ్ పెట్టుకున్నప్పుడు మాత్రం మనం కుక్కర్ మూత లాగా పెట్టుకుంటున్నాం కదా మేడం, కామన్ మూత కాకుండా క్విక్ లిడ్. ఇది రాపిడ్ కుకింగ్ అయ్యే లిడ్ పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. మీరు 1:2 వాటర్ యాడ్ చేశారనుకో, ఇక్కడ 1:1 వేసుకోవాలి. ఇది చూడండి మేడం, కాజు ఇదంతా ఎలా రోస్ట్ అవుతుంది, అయినా కూడా మనకి అంటుకోవడం అలాంటిది మామూలు బౌల్ లో అయితే ఈ పాటికి అసలు ఆనియన్ చేతికి కూడా రాదు, మాడిపోతుంది. ఓకే మేడం, ఇది మనము వాటర్ సోక్ చేసుకున్న రైస్ అండ్ దాల్ ఉంది కదా మేడం, ఇందులో వేసేస్తున్నాను. సో మనం 1:1.5 వేయాలి వాటర్. ఇది మామూలు రైసే కాబట్టి, బాస్మతి అయితేనేమో 1:1 వేసుకుంటే సరిపోతుందండి. మనం ఒక గ్లాసు రైస్ దాల్ కలిపి ఒక గ్లాస్ వేసాము. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాం మేడం. సో నాకంటే నేను 18 years గా వాడుతున్నా కాబట్టి అన్న అలవాటు మేడం. నేను ఊరికే కాదు, మీరు వేసేది శనగపప్పు వేశారు కదా, మరి వాటర్ సరిపోతాయా? ఎస్, అదే చూద్దాం. ప్రతిదీ అద్భుతమే మేడం. ఏఎంసీలో ఇంత అందుబాటులో అక్షయ పాత్ర మన దగ్గర ఉంది, బట్ మనం మాత్రం ఎక్కడో ఉన్నాం మేడం, ఇంకా అందుకోలేకపోతున్నాం. సో ఇక్కడ మనం కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేద్దాం మేడం. సాల్ట్, మరి సాల్ట్ అయితే పప్పు ఉడుకుతుంది. అదే నాకు డౌట్ వస్తుంది. దింపిన తర్వాతనే పప్పు యాడ్ చేస్తాం, అదే సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అందులో శనగపప్పు మీరు ఉప్పు కూడా వేస్తున్నారు. వేస్తున్నా మేడం. చూడండి, అయితే మీరు వాడే దాంట్లో మీరు స్పూన్ వేస్తే మేము హాఫ్ స్పూన్ మాత్రమే ఇట్లా వేయడం అనేది జరుగుతుంది మేడం. ఓకే, ఉప్పు కారాలు చాలా తక్కువ. ఓకే, ఇంతే మేడం. జస్ట్ డిప్ అయితే చాలు, వాటర్ సోక్ అయింది కదా, ఇలా అది కనబడకుండా కొంచెం డిప్ అయితే సరిపోతుంది మేడం. వాటర్ మన పప్పు రైస్ కూడా పైకి వాటర్ వచ్చేటట్టు ఉంటే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ కామన్ మూత తీసేసుకున్నాం. క్విక్ లిడ్ అనేది ఒకటి మనం యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇందాక మనం చికెన్కి వాడింది మేడం వెజ్కి వాడనివ్వరు కాబట్టి సపరేట్గా లిడ్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది అంటే ఓపెన్ ఉంది బటన్, ఇది ఆన్ ఆఫ్ బటన్ మేడం. ఇది క్లోజ్ కావాలంటే ఇలా ఉంటుంది. ఎల్లో లోపలికి వెళ్ళిపోయింది. చాలా ఇది ఒకటి బాగా గుడ్డిగా గుర్తు పెట్టుకోవచ్చు మేడం, చదువు లేకపోయినా ఎవరైనా కూడా. ఇది పెద్ద సిస్టమే కాదు మేడం, వంట రాని వాళ్ళు కూడా బ్యాచులర్స్ అందరు కూడా చేయొచ్చు. అందులో మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, ఈ మూతి ఇలా పెట్టేస్తున్నాను మేడం. చూడండి, ఇది ఓపెన్ ఉంది, ఇలా పెట్టేసాం. ఇలా ఒకసారి సెట్ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి, లేదంటే ఇటు సైడ్ అయినా ప్రెస్ చేసుకోవాలి మేడం. ప్రెస్ చేసేసి లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆడియోతో 1 minute పెట్టేసుకుందాం మేడం. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఆడియోతో వచ్చేసి మనం ఇక్కడ చూడండి ఆపోజిట్, ఇది ఇక్కడ ఏమ్స్ ఉంది, ఇక్కడ ఏమ్స్ ఉంది, మనం ఇలా పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత డాట్ అని ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. మళ్ళీ దీన్ని నొక్కితే సాఫ్ట్ వచ్చేసింది. ఓకే, ప్లస్ నొక్కేమనుకోండి మినిట్స్ వచ్చింది, మైనస్ నొక్కేమనుకోండి తగ్గిపోతున్నాయి మినిట్స్. మనకి ఎంత కావాలి? 1 minute. 1 minute చాలా. శనగపప్పుకి 1 minute చూద్దాం మేడం. ఓకే మేడం, పప్పు శనగపప్పు ఉడికిపోయింది అనుకోండి, మీరు ఫుల్ కిచెన్ కొనాల్సిందే సంధ్య గారు, ఖచ్చితంగా. ఓకేనా? ఓకే, రైట్ మేడం, నేనైతే ఊరుకోను, అందరు సాక్ష్యం ఉన్నారు, వ్యూవర్స్ అందరు కూడా. ఓకే, చూద్దాం మేడం, ఇది స్టార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం వెజిటబుల్స్ అండ్ ఎగ్స్ కూడా వాటర్ లేకుండా ఎలా బాయిల్ అవుతుంది అనేది చూద్దాం. ఇది ఒక మహా అద్భుతం అండి. ఎగ్ బాయిలా? ఎస్ మేడం. ఎగ్ అనేది మనకు ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీ డే ఎగ్స్ తినమంటున్నారు, ప్రోటీన్ ఫుడ్ చికెన్ తినమంటున్నారు. బట్ చికెన్ వండుకుంటున్నారు, బట్ కుంభాలు ఆయిల్ వేసుకొని తింటున్నారు. ఎందుకు మేడం? కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అవుతుంది. అలా కాకుండా 0 ఆయిల్తో ఇలా చికెన్ చేసేసుకొని స్వర్ణ గారు ఎగ్స్ కూడా మనం బాయిల్ చేసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఓవర్ బాయిల్ అవుతుంది మన దాంట్లో. ఇక్కడ మనకి జెంట్లీ కుకింగ్ అవుతుంది. ఓన్లీ మనకి 6 minutes లోపల కుక్ చేసుకున్నప్పుడు అందులో ఉండే కాల్షియం కానీ ప్రోటీన్ కానీ అనేది పోదు మేడం. ఓకే, సో ఇది కొంచెం లూజ్ ఉంది మేడం. కరెక్ట్ కానప్పుడు ఇట్లా మనకి ఎయిర్ వస్తుంది కదా, కరెక్ట్ సెట్ అవ్వలేదు. చూడండి, అవును, ఇప్పుడు సౌండ్ పోయింది, ఎయిర్ పోయింది కదా, అంటే ఇప్పుడు సెట్ అయిపోయింది. సో ఇది కూడా కస్టమర్స్ కి మేము ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టే మేడం మీ ద్వారా. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికి టెంపరేచర్ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే కుకింగ్ తెలియని వాళ్ళకి కూడా ఒక్కొక్కరు చాలా ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి మాడగొట్టుకుంటూ ఉంటారు మేడం. అలా కాకుండా ఇది మన అలర్ట్ చేస్తుంది. భుజమండ చూడండి మేడం, ఎంత మంచిగా. సో దీన్ని మనం ఇప్పుడు ఈ సౌండ్ పోవాలనుకుంటే మనం ఒక్కసారి మధ్యలో నొక్కితే అది పోతుందని మనం సిమ్ చేసేసుకోవాలి. ఓకే, అంటే మంటను తగ్గించండి అని చెప్తుంది. అంటే ఫస్ట్ అలారం సిమ్ చేసుకొని మైనస్ వచ్చిందంటే తక్కువ చేయండి ఫ్లేమ్, అలర్ట్ చేస్తుంది. ఒకవేళ మనం స్టార్టింగ్ నుంచి సిమ్ లోనే పెట్టామనుకో, దానికి టెంపరేచర్ అందలేదు అనుకోండి మేడం, సరిపోకపోతే ప్లస్ మార్క్ వస్తుంది, పెంచండి అని. ఇప్పుడు అందరు పిల్లలు ఎవరెవరు ఇండివిజువల్ గా ఉంటున్నారు కదా మేడం ఫ్యామిలీస్ లో, వాళ్ళకి తెలియదు కుకింగ్ ఎలా చేయాలి, అందరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు. సో మనకంటే పెద్దవాళ్ళు చెప్పారు, నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కూడా ఈజీగా తెలుసు. మేడం ఎంత మంచి అరం వస్తుంది, చాలా బాగుంది కిచిడి స్మెల్. అంటే నేను అంటున్నారా? చూడండి, ఓవర్ 1 minute కిచిడి. కరెక్టే, కానీ నేను మూత తీసినాక శనగపప్పు ఉడికిన తర్వాత నమ్ముతా. సో మీరు మాకు టైం ఇచ్చారు కదా మేడం, ఉడికిన తర్వాత మీరు ఫుల్ సెట్ తీసుకుంటారు, అలాగే ఇప్పుడు తీసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది మేడం. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసి ఫస్ట్ టైం అదే సౌండ్ కూడా చూడండి ఎంత మంచిగా బాగుంది కదా, ఇరిటేట్ కాకుండా సౌండ్లు రాకుండా ఎంత మంచిగా వచ్చేస్తుంది చూడండి. ఓకే,
సో ఇప్పుడు మనం ఈ క్యాప్ మీద దీనికి రెస్టింగ్ టైం. మేడం సార్ ఆఫీస్ నుండి వచ్చే లోపల సార్ వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ అవుతుంటే ఇది తింపేసి అక్కడ పెట్టేసి కంచాలు పెట్టే లోపల అయిపోద్ది నిజంగా. చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. టేబుల్ చూడండి ఎంత బాగుంది. దానికి తగ్గట్టుగా ఇంట్లో చూస్తే మాత్రం కొంతమందికి వెజల్స్ అంటే తెలియక అవగాహన లేక ఒకప్పటి వాడుతుంటారు, సత్తిగిన్నెలు వాడుతుంటారు. బట్ ఇప్పుడు మనకి ఇది అయిపోయిందండి. ఆఫ్ చేశారు కదమ్మా. ఓకే డన్. మీరు ఓపెన్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇక వస్తుందంటారా? ఇది జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ చేయడమే కదా మేడం. వెరీ గుడ్. సంధ్య గారికి వచ్చేసింది. ఓకే ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి మేడం. ఇది ఆవిరి పడకుండా తీసుకోండి, కింద పెట్టేసి ఓపెన్ లేపండి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసేయండి. తీసుకో కాలుతుంది వదిలిపెట్టండి. కిచడి ఉడికిపోయిందా? అవును, అసలు అది ఉడుకుతుందా అన్న డౌట్ ఉండే నాకు. అసలు నిజంగా శనగపప్పు ఉడికిందంటే గ్రేట్ అసలు కదా. అన్ని పప్పుల్లోకి వెళ్ళి మనకి శనగపప్పు ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటది కదా. పొడి పొడి అన్నారు కదా, మనం నూనె వేయలేదు, ఏది లేదు. ఎంత మంచిగా పొడి పొడి వచ్చేసింది తెలుసా? అవును. వావ్. ఇంకా అడుగున అంటుకోవడం కూడా లేదు. వావ్. వండినా కూడా సర్వింగ్ బౌల్ లో వేసినట్టుగా ఇది నొక్కి చూడండి మీరు పప్పు చూపించి. అయ్యో తీస్తుంటేనే ఫుల్ కిచెన్ కంపల్సరీ. రైట్. చూడండి ఎంత బాగా వచ్చేసింది మేడం. బాగుంది, చాలా బాగుంది. ఎస్ రైట్. ఓకే ఇప్పుడు నమ్మారా? పక్క అసలు కలర్ చూసాను కదా. ఓకే రైట్. ఓకే మేడం, ఇప్పుడు మనం వెజిటబుల్స్ అండ్ ఎగ్ కూడా వాటర్ లేకుండా ఎలా బాయిల్ చేయాలనేది అది చేసి చూపిస్తాను. ఈ యూనిట్ వచ్చేసి 16 cm లో. ఇందులో 3 యూనిట్స్ ఉంటాయండి. 16 cm లో ఉంటుంది, కొంచెం హైట్ వస్తే 16 cm హై, ఇంకోటి మిల్క్ పార్ట్ అన్నీ ఉంటాయి ఇందులో. బట్ ఇప్పుడు మనం 16 cm లోని మనం యూజ్ చేస్తున్నాము. ఎగ్స్ అండ్ వాటర్ కూడా ఎలా బాయిల్ అవుతుంది వితౌట్ వాటర్. ఓకే మేడం, ఇక్కడ చూసేసుకుంది మేడం, మీకు కనిపించడానికి ఇక్కడ పెడుతున్నాను. వాటర్ అయితే ఏది లేదండి, చూడండి మేడం. అవును, ఏం లేదు, ఎంటీ బౌల్. రైట్. ఇప్పుడు పొటాటో యాడ్ చేస్తున్నాం. ఓకే, పొటాటో ఎందుకు వాటర్లో వేసారంటే అందరికి తెలిసిన విషయమే. మన ఇల్లాలులకి అది కట్ చేసి లేట్ అవుతే కనుక బ్లాక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా బ్లాక్ అయ్యింది, అందుకని అది ఒకటి మాత్రం వాటర్లో పెట్టామండి. సో మీరు కూడా వాటర్లో పెట్టి వెయ్యాలేమో అనుకుని టమాటా అలాంటి కోసం అందులో వేసారనుకో మొత్తం అవుతుంది. ఇప్పుడు క్యారెట్ వేసేయండి మేడం. క్యాబేజ్ కూడా పెట్టామండి, అలాగే క్యారెట్. రైట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి బీట్రూట్ ఆల్సో. బీట్రూట్ చాలా మందికి అది కలర్ చూస్తే కొంతమంది తినరు, కానీ అది చాలా హెల్త్కి ఇంపార్టెంట్ మేడం. ఐరన్ వస్తుంది మనకి. ఓకే, బీట్రూట్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కూడా పెట్టేద్దాం మేడం. ఇందులో ఎగ్స్ పెట్టేసేయండి. ఇవన్నీ ఏమో కానీ నాకైతే ఎందుకో ఎగ్ మీద డౌటే ఉంది, వాటర్ లేకుండా ఎక్కడ అవుతాయా అని. సంధ్య మేడం, మీరు మీ షార్ట్స్ లోపల సార్తో చాలా దెబ్బలాడుతుంటారు మేడం. ఇక్కడ నాతో కూడా మీరు దెబ్బలాడడానికి బట్ కాదు అని నేను నిరూపిస్తాను. ఎగ్స్ అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మేడం, పొటాటో, బీట్రూట్, క్యాబేజ్, క్యారెట్, ఎగ్స్ ఇలా అన్ని కూడా మనం పెట్టేసామండి. సో ఒక ఆనియన్ పీస్ కూడా పెడదాము, ఎందుకంటే రెగ్యులర్గా మనం కుక్ చేసేటి అన్ని కూడా. ఇంకొక లవంగా కూడా ఉంటే కూడా మనం ఒకటి యాడ్ చేద్దాము, ఎందుకంటే రెగ్యులర్ మనం ఏం కుక్ చేస్తున్నాం వాటి వల్ల ఏమి స్మెల్ ఎలా వస్తుంది అనేది. ఓకే సరే, మనం ఇప్పుడైతే ఇక్కడ అన్ని పెట్టేసుకున్నాం మేడం. క్యాప్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏఎంసీ ఉంది మనకి, ఈ పాయింటర్ ఉంది. ఈ పాయింటర్ వచ్చేసి ఫ్రైయింగ్ విండో వరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే మనం పెట్టుకోవాలి మేడం. అంటే మనం ప్రీ హీట్ అయితే ఎలా చేసామో అలాగే హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి మేడం. అలాగే ఇది రెగ్యులర్ కుక్ చేసుకునే మనకి ఇష్టమైన స్టీల్ గిన్నె. గిన్నె అని ఎందుకు అంటున్నానంటే పర్టికులర్ గా 10 రూపాయలు పెట్టినా దొరుకుతుంది ఇంటి ముందరికి. సో ఇందులో అన్నం కూర అన్ని వండుకోవచ్చు, కానీ హెల్త్ ని వదిలేసుకోవాలి. ఓకే, హెల్త్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏఎంసీ గురించి బాగా ఆలోచించాలి. సో ఇక్కడ ఇలా పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసాం. ఏమవుతుంది రమ గారు? మాడిపోతుంది. అవునా? ముందు చేతికి రావు, నో డౌట్. గిన్నె కూడా చేతికి రాదేమో డౌట్ వస్తుంది నాకు. ఓకే ఓకే, మీరు టెన్షన్ పడకండి. నేను వాటర్ యాడ్ చేస్తా. చూడండి మన పాత్రలో సౌండ్ కూడా వచ్చేస్తుంది. సో మనం వాటర్ యాడ్ చేసేస్తున్నాం. రైట్. ఇంకా అందరిలాగా మనం ఎక్కువ కూడా యూజ్ చేయట్లేదండి, జస్ట్ ఏవైతే పీసెస్ ఉన్నాయో అవి కొంచెం డిప్ అయిన వరకు మాత్రమే వేసేస్తున్నాం. ఓకే రైట్ మేడం, ఇది ఒక అద్భుతం. ఎందుకు నేను ఇలా కంపేర్ చేస్తున్నాను కామన్ వెజల్ బిట్వీన్ ఏఎంసీలో, ఇదే ఒక మహా అద్భుతం మేడం. ఈ తేడా తెలిస్తే ప్రతి ఒక్క ఇళ్ళకి గుండెల్లో గుబులు పుడుతుంది. అంటే మన చేత మన హస్బెండ్కి మన పిల్లలకి విషం వండి పెడుతున్నామా, రోజు వేస్టేజ్ని పెడుతున్నామా, మన పాత్రలు హై టెంపరేచర్లో కుక్ అవడం వల్ల ఏంటి లాస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మేడం. మీరు కొంచెం సీరియస్గా మంచిగా వినండి. ఇది కూడా మనకి ఇక్కడికి ప్రీ హీట్ దాకా అంటే మనకి ఫ్రై విండో వరకు వచ్చేసి మేడం. ఇక్కడికి రాగానే మనం ఏం చేయాలి, సిమ్ చేయాలి మేడం. మీ ఆడియో థమ్ తోటి సెక్విక్ లిడ్ ఇవన్నీ చూపించాము. ఇక్కడ ఆడియో థమ్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు, సెక్విక్ లిడ్ కూడా లేకుండా ఎలా కుక్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చింది కదా మేడం మార్క్, చూడండి ఫ్రైయింగ్ విండోకి వచ్చేసింది కరెక్ట్. ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్ లో పెట్టాం, చూడండి
సిమ్ రైట్. ఇప్పుడు ఇది స్లోగా ఈ రెడ్ పాయింట్ ఇక్కడ నుండి ఇలా 60, 70, 80, 90, 98 డిగ్రీస్కి వచ్చేసింది అనగానే కుక్ అయిపోయింది. ఇండికేటర్ అదే సౌండ్ అదంతా ఏం లేకపోయినా కూడా మనం ఇలా చూసుకోవచ్చు. వచ్చేస్తుంది. అయ్యో, ఎన్ని ఫ్యూ మాట్లాడే వరకే అటు వెళ్ళిపోతుంది. అంతే మేడం, నేను చెప్తున్నా కాబట్టి ఇప్పుడు మీకు డిలే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా వాటర్ కూడా బాయిల్ అవ్వలేదు, అసలు హీట్ అవ్వట్లేదు ఇంకా. ఇది హైలో పెట్టాను మేడం, ఇక్కడ సిమ్ లో పెట్టుకున్నాం. సో ఇది ఒక అద్భుతం అని చెప్పాను కదా. ఏంటి చేద్దాం మేడం, ఇక్కడ మనం 1/2 kg ముక్కలు పెట్టాం, ఇక్కడ 1/2 క్యారెట్ ముక్కలు పెట్టాం. అవును, 1/2 క్యారెట్ ముక్కలు. ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ లేదు. సో ఇక్కడ మరి ఫ్లేమ్ హై ఉంది, ఇక్కడ సిమ్. అంటే ఏం ఇక్కడ మన బెనిఫిట్స్ ఏమున్నాయి మేడం రమ గారు? ఇక్కడికంటే అక్కడే తొందరగా అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ ఇంకా వాటర్ కూడా బాయిల్ అవ్వట్లేదు. మెయిన్ మేడం మనం డబ్బుల గురించి ఆలోచిస్తాం, గ్యాస్ సేవ్ అవుతుంది చాలా సేవ్ కదా అవుతుందండి. మేడం. సార్ వాళ్ళకి చెప్పండి, ఎప్పట్లాగానే 1000-1500 గ్యాస్ సిలిండర్ కానీ తీసేసుకోవాలి. 4 months వస్తుంది మేడం, 3000 మనం సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసం మంచి చీరలు ఇదే అమౌంట్ తో పెట్టుకోవచ్చు. అలాగే గ్రోసరీ కూడా మనకి సేవ్ ఎలా అవుతుంది. రేషన్ కూడా ఒక 10,000 తెచ్చుకునే బదులు 5,000 ఎనఫ్ మేడం. అంటే దీని అమౌంట్ దీనికి కట్టొచ్చు. కొంచెం కాస్ట్లీ ఉంటుందండి ప్రోడక్ట్. వ్యూవర్స్ చాలా మంది వేరే వీడియోస్ చేసినప్పుడు అడుగుతున్నారు రేట్ ఎంత అని అడుగుతున్నారు. రేట్ విషయమే మర్చిపోండి, అసలు మీ హెల్త్ రేట్ ఎంత అదొకటి మీరు తెలుసుకోండి. మీ వాల్యూ ఎంత, మీ పర్సనల్ మీ లైఫ్ కి ఎంత వాల్యూ చేస్తారు, అందులో ఇది ఎంత. సో ఇది మనం హెల్త్ ఉంటేనే కోట్లు సంపాదిస్తాం, లక్షలు సంపాదిస్తాం, ఎంజాయ్ చేస్తాం. అది లేనప్పుడు ఏది లేదు. సో లేని వాళ్ళు అట్లాంటిది మేడం అటు ఇటు ఎక్కడో తీసేసుకొని కొనుక్కుంటున్నారు మేడం. కానీ మీరు ప్రతి ఒక్కరు ఇది యూజ్ చెయ్యండి. హెల్త్ ఫుడ్ మేడం, మీరు యోగా చేయండి, పత్యం చేయండి, ఏమైనా చేయండి. కొంతకాలం వాడతారు, మానేస్తారు, మళ్ళీ రీప్లేస్ అవుతుంది. బట్ ఇక్కడ ఫుడ్ అనేది ఎవరు మానరు మేడం. బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా తింటాడు, అంటే తిన్నంత కాలం హెల్త్ ఫుడ్. క్యారెట్ తింటే కంటి చూపు వస్తుంది, బీట్రూట్ తింటే ఐరన్ వస్తుంది, క్యాబేజ్ తింటే క్యాన్సర్ ప్రివెంట్. ఇలా మనకు ఉప్పు కారాలు తగ్గుతున్నాయి. అంటే బీపీ పేషెంట్లు చప్పటి తిండి తినాల్సిన అవసరం లేదు. పాలు వేడి చేసినప్పుడు అందులో ఉండే స్వీట్ తగ్గదు. షుగర్ 50% వాడుతున్నాం అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఒక గిఫ్ట్. ఇలా ఎన్నో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నన్ను అడిగితే మాత్రం మేడం ఇది ఇక్కడ లిమిటెడ్ టైం కాబట్టి నేను ఏమి తక్కువ చెప్తున్నాను. లేదంటే కొన్ని నేనైతే మోటివేషన్ క్లాసెస్ పెట్టేసి అందరికీ హెల్త్ గురించి అవేర్నెస్ తేవాలనేది నాకు ఊకే అనిపిస్తుంది. ఎందుకంటే నేను 18 years గా వాడుతున్నాను. నా పిల్లలకి నేను ఎలాంటి ఫుడ్ పెట్టేలా పెంచుకున్నాను. చిన్నప్పటి నుండి మేడం ఈ బాయిల్డ్ వెజిటబుల్స్ బ్రేక్ఫాస్ట్, ఓన్లీ సండే మాత్రమే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టేదాన్ని. ఓకే మేడం, చూడండి ఇక్కడ వాటర్ ఇప్పుడు ఇది అయింది. ఇది కూడా మనకి 80 వరకు వచ్చేసింది. ఎందుకు మనం వాటర్ లేకుండా వాడాలి మేడం? ఆయిల్ అంటే మనకి కొలెస్ట్రాల్, ఒబేసిటీ, రకరకాల జబ్బులు ఉన్నాయి. మరి వాటర్ లేకుండా ఎందుకు వండాలి? విటమిన్స్ పోకుండా. ఎలా పోతుంది విటమిన్? ఇగో ఇప్పుడు దీంట్లో వేపర్ ద్వారా వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్లీస్ట్ ఒకటైనా మీరు చెప్పారు మేడం, కరెక్ట్ మీరు చెప్పింది మేడం. సో దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, టీ చేస్తారా? చాయ్ మీరు రాగానే చాయ్ చేసి ఇచ్చారు కదా మనకి పల్లవి గారు. ఓకే, ఆ చాయ్ ఏంటంటే మేడం మనం చేసినప్పుడు ఈ వాటర్లో మామూలుగా టీ పౌడర్ యాడ్ చేస్తాం. టీ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మరుగుతూ ఉంటుంది. మరికి టీ పౌడర్లో ఉండే కలర్, టేస్ట్, ఫ్లేవర్ అంతా వాటర్ లాగేసుకుంటుంది. లాగేసుకుని చాయ్ పత్తి ఏమవుతుంది, పిప్పిలాగా. దాన్ని ఏం చేస్తాం, తింటామా? తీసేస్తాం కదా, పడేస్తాం. డబ్బులు పెట్టి కొన్నది పడేస్తున్నాం. బట్ ఇక్కడ వాల్యుబుల్ వాటర్ ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాం, అది పిప్పి అయిపోయింది. అంటే వాటర్ కి గ్రహించే శక్తి ఉంది, ఏదైనా లాగేసుకొని పిప్పి పడేసేస్తుంది. కాబట్టి మనం వాటర్ వాడడం వల్ల ఎంత లాస్ అవుతున్నాం అనేది ఇక్కడ క్లియర్ తెలుసు. అండ్ హై టెంపరేచర్ అండ్ ఓపెన్ గా అవుతుంది. అండ్ మెటల్ డేంజరస్ మెటల్ లో వాడుతున్నాం మనం. సో ఇక్కడ మనకు తెలిసింది కదా, ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, ఎగ్స్, నట్స్, పల్లికాయలు ఇవన్నీ కూడా మనం వాటర్ లో బాయిల్ చేస్తాం. అందులో ఉండే విటమిన్ కూడా అన్ని లాగేసుకుంటాం కదా. లైక్ చేపత్త ఏ విధంగా అయితే పిప్పి అవుతుందో ఈ ఐటమ్ కూడా పిప్పి అవుతుంది. విటమిన్ ఉన్న వాటర్ పడేస్తున్నాం, ఆ మొక్కలన్నీ మనం తింటున్నాం. సో మనకు కావాల్సిన కంటెంట్ మన బాడీలో ఆర్గానిక్ ఏది రావాలో అది అందట్లేదు కాబట్టి కళ్ళ జోడేస్తున్నాము, ఒబేసిటీ అవుతున్నాము, రకరకాల లిమిట్ లేకుండా. సో అందుకని ఇక్కడ వాటర్ ని మనం కంట్రోల్ చేస్తున్నాం మేడం. ఇక్కడ వచ్చేసి 98 దగ్గరికి వచ్చేసింది మేడం. మనం ఎక్స్ప్లెయిన్ చేసే లోపల ఇది వచ్చేసింది. సో టైం పడుతుంది. కిచెన్ లో మనం ఇలా పెట్టేసి ప్లాట్ఫామ్ ని కొంచెం క్లీన్ చేసుకునే లోపలే మనకి కుకింగ్ అనేది అయిపోతుంది మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, ఈ వాటర్ లో బీటా కెరటిన్ ఎలా పోయింది అనేది చూపిస్తే మీరు అమ్మో అనుకుంటారు మేడం. డైలీ మనం ఏం తింటున్నాం, అసలు మనం వంట చేసుకొని తినే వాళ్ళమే ఇంత భయపడుతుంటే బయట ఫుడ్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? హాస్పిటల్స్ ఎందుకు మనకు అంతకనం డెవలప్ అవుతున్నాయి? సో చూద్దాం మేడం. ఇప్పుడు ఈ వాటర్ ది మీకు ప్రాక్టికల్ గా కళ్ళల్లో చూపిస్తాను మేడం. మేడం చూడండి, ఇది అయిపోయి ముందట మనం మార్క్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ హాల్లో ఉన్నా కూడా మేడం ఈ వెపర్ అనేది బయటకు వచ్చేసిందంటే ఓకే అయిపోయింది. మనం ఏ పనిలో పూజ చేయొచ్చు, ఫోన్ అటెంప్ట్ చేయొచ్చు, ఇంకా ఎవరితోనే మాట్లాడొచ్చు ఫ్రీగా. సో అలాగే మనం అక్కడ నుండి చూసేసి ఇది మార్క్ వచ్చేసింది అని చెప్పేసి ఆఫ్ చేసేసుకోవచ్చు కదా మేడం. ఇక్కడ చూడండి, ఇది ఉడికిందా లేదా మనం చూడాలి. ఇంకా ఉడకలేదు, టైం పడుతుంది ఇంకా కదా. సో ఒకవేళ ఇలాగే పెట్టామనుకో వాటర్ అయిపోతుంది, మాడిపోతుంది, క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ హస్బెండ్ కొట్టేవాడు ఉంటారు, తిట్టేవాడు ఉంటారు మేడం. మనం ఎంత క్లీన్ చేసి పెట్టినా స్మెల్ వస్తుంది, ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది కదా. మేడం ఇక్కడ ఇది పెట్టాము, ఇది తీసేస్తున్నాం. రెండు ఒకటేసారి పెట్టాము. 1/2 క్యారెట్ ముక్కలు హై ఫ్లేమ్ లో కుక్ అయ్యే టైం లోపల 1/2 kg సిమ్ లో అయింది. మనం ఇక్కడ ఏం ముట్టుకోవాలి, ఇక్కడ ఊరికి మనం కలుపుతాం చేస్తున్నాం. అంటే మన అవసరం ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం లేదు. సో రెండు కూడా ఒకసారి పెట్టాము, రెండు సార్లు కూడా ఆఫ్ చేసేసాం మేడం. చూడండి మనకి ఇది 80 వరకు మనకు బ్యాక్ వచ్చేసింది. రెడ్ ఉమగిలడం సాఫ్ట్ గా అయింది అన్నట్టు, పర్ఫెక్ట్ గా కుకింగ్ అయిపోయింది అనేది మనకి కొంచెం ఉంది, నో ప్రాబ్లం అండి. ఓకే, ఇది కూడా మనకి వాటర్ లో ఉన్నాయి కదా, మనం రెగ్యులర్ కుక్ చేసుకునేది విత్ వాటర్ ది. సో ఇందులో ఎలా ఉంది టేస్ట్, అందులో ఎలా ఉంది చూద్దాం. ఉడకడం కూడా ఇది వచ్చేసి ఎంటీ ప్లేట్ అండి.
ఇందులో మనం ఈ క్యారెట్ ముక్కలు పెట్టుకున్నాం. అసలు కథ ఇందులో ఉంది మేడం. ఈ వాటర్లో ఎంత విటమిన్ పోయింది, ఎందుకు ఈ పాత్రలు వాడకూడదు అనేది ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది నేను చూపిస్తానండి మీకు కళ్ళ కట్టినట్టుగా. సో ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు మనం ఏఎంసీలో వితౌట్ వాటర్ ఎలా ఉడికింది, ఇది విత్ వాటర్ ఉడికిందండి. వితౌట్ వాటర్ ఎలా అనేది చూపిస్తాను. ఓపెన్ చేస్తున్నాను. ఇందాక నేను ఏదైతే ఏ ఫీచర్స్ చెప్పానో అది ఇక్కడ కరెక్ట్ ఉంటుందండి. స్టే కూలింగ్ కాలడం లేదు. ఓకే, 1 minute అనేది 1 minute ఉడుకుతుంది. అన్ని చెప్పినవి అవుతున్నాయి. ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందనేది చూద్దాం. వావ్, చూడండి వాటర్ ఏం పడట్లేదు. అవును, ఈ గ్రూలోనే వాటర్. ఓ చూడండి, ఇంత వాటర్ అయినా మీద పడలేదు. చిన్న పిల్లలు చేసినా కూడా ఏం కాకుండా ఇది చాలా వాల్యుబుల్ డ్రాప్స్. మనం ఈ వెజిటబుల్స్ ద్వారా వచ్చిన వాటర్ కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి మేడం, పడేయకూడదు. ఓకే, కొన్ని లక్షలు పెట్టిన దొరకని విటమిన్స్ అనేది అది. ఓకే మేడం, ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది మేడం. ఎక్కడ దొరుకుతుంది ఫుడ్? నాకైతే చెప్పడానికైతే ఎంత ఇష్టమో ఇది చెప్పడం మేడం. ఆరెంజ్, వైట్, గ్రీన్, మెరూన్, క్రీమ్ అన్ని కలర్ఫుల్ గా ఉంది. మనం బీట్రూట్ వండామనుకో మన దాంట్లో ఏమవుద్ది కలర్ మొత్తం అసలు అదంతా బాల్ అంతా ఇద్దే అది కలర్ కదా. ఓకే, సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కూడా ఈ కలర్ కి వచ్చేది మామూలుగా అయితే. ఇప్పుడు ఇవి వితౌట్ వాటర్ బాయిల్డ్ అయిన క్యారెట్స్. దీనికి కలర్ స్ట్రక్చర్ అవి చూడండి. టేస్ట్ చేయండి మేడం. ఫస్ట్ మన ఏఎంసీ బాల్ చూడండి. ఇక్కడ నుండి మన దాంట్లో షిఫ్ట్ అయిపోయారు. మన ఏఎంసీ నిజంగా మన ఏఎంసీ స్వీట్ ఉంది కదా, చాలా స్వీట్ గా ఉంది. స్వీట్ పొటాటో ఉంటుంది చూడండి. నేను ఇంకోటి కూడా ఇది కూడా టేస్ట్ చేయండి. సూపర్. టేస్ట్ చెప్పండి మేడం. ఇప్పుడైతే లైవే కదా, ఇదైతే మొత్తం చెప్పబడ్డది. దానంతా మంచిగా అయితే ఉడకలేదు, ప్లస్ ఇంకా కొంచెం ఉడకాలి ఇది, ప్లస్ చెప్పబడ్డది. అయితే అస్సలు లేదు. మీరు ఇంకొకటి అన్నారు కదా, పిల్లలు కూడా మేడం మన ఇంట్లో ఉండే పిల్లకాయలు మా ఇంట్లో క్యారెట్ తిన్నారండి, బీట్రూట్ తిన్నారు అంటారు పిల్లలు. మీరు ఏం సరే పెట్టండి, ఒకటి తిని మళ్ళీ వచ్చేసి వాళ్ళ తెలియకుండానే తీసుకొని తినేస్తారు. మీకు విషయం తెలుసా, నేనే ఇగో మళ్ళీ తీసుకుంటున్నా. ఇది ఎలా ఉంది మేడం? ఇది వచ్చలే, అదే బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఇదైతే బాగుంది, చాలా బాగుంది. ఓకే, మనకు అది స్వీట్ ఉంది, ఇది చెప్పబడ్డది. స్వీట్ అసలు ఫ్లేవర్ పోలేదు, క్యారెట్ ఫ్లేవరే పోలేదు. అందుకని అంటే అందులో ఉండే బీటో క్యారోటిన్ అలాగే ఉంది, ఇక్కడ మనకి పోయింది కాబట్టి మనం ఇది తింటున్నాం కాబట్టి కంటి చూపు పోతుంది మేడం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకైతే సైన్స్ గురించి పర్ఫెక్ట్ గా తెలియదు. నేను ఇందులో వండుకొని తింటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన ముక్కలు చెప్తున్నాను మేడం. ఇది స్వీట్ ఉంది కాబట్టి క్యారెట్ హల్వా చేసాం. చక్కెర తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా? తక్కువ, చాలా తక్కువ కదా. అంటే షుగర్ ని తగ్గిస్తున్నాం, డయాబెటిక్ పేషెంట్ కి టేస్ట్ తీయగా ఇస్తున్నాం. ఎంత మంచి అద్భుతమైన పాత్ర కదా. ఎస్, ఇప్పుడు మరి తిన్నారు, క్యాబేజీ స్మెల్ వచ్చిందా మీకు? అసలు రాలే. ఇదొక అద్భుతం. మళ్ళీ స్మెల్ చేయండి. అస్సలు లేదు, స్మెల్ అనేది రాదు. మనం మామూలుగా వంట తగ్గిపోతుంది, పక్కడి దాకా పోతుంది ఆ వాసన. క్యాబేజీ స్మెల్ అస్సలు నచ్చదు వండుతున్నప్పుడు అయితే. చాలా మంది తినరు కానీ ఇది క్యాన్సర్ ప్రివెంటివ్ అంటుంటారు. నేను విన్నాను ఎవరు చెప్తే, ఇది తింటే క్యాన్సర్ రాదు అనేది అని అంటున్నారు. ఓకే మేడం, ఆనియన్ చూడండి, మన నూనెలో వేపి పాపం దాని స్ట్రక్చర్ అంతా పోగొట్టి అందులో ఉండే విలువలన్నీ పోగొట్టి పిప్పి తినేస్తాను. ఇది చూడండి, ఇది ఒక అద్భుతం మేడం. ఇది తిన్నప్పుడు సాల్ట్ స్వీట్ టేస్ట్ తెలుస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది పాత తరాల వాళ్ళు తెలుస్తుంది మేడం, నిప్పుల్లో కాల్చుకొని తినేవాళ్ళు, అందుకే అంత వాళ్ళు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు మేడం. సో ఇక్కడ మధ్యలో పెట్టే కనపడుతుంది రెడ్డి స్ట్రీట్ మధ్యలో. ఇప్పుడు మనం ఒకటి బీట్రూట్, ఇది పొటాటో. అసలు పొటాటో ఉడుకుతుందా మేడం వాటర్ లేకుండా? అస్సలు చూడండి ఇప్పుడు అది ఉడికిందా లేదా. నాకైతే ఇందులో ఇష్టం పొటాటోనే. ఫస్ట్ తినండి సన్న మేడం, పిల్లలకి మెత్తగా. ఇది కూడా టేస్ట్ బాగుంది, ఫ్లేవర్ బాగుంది, చాలా బాగుంది. సో పొటాటోలో సాల్ట్ ఉంటుంది మేడం, ఉప్పు తక్కువ పడుతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఏది తింటే దాని ఫ్లేవరే వస్తుంది కానీ ఒకదాని లేదు. అన్ని ఒక్క దగ్గర పెట్టి ఉడికించినా అంటే పెట్టినా కూడా దేని ఫ్లేవర్ దానికే వస్తుంది. అసలు బీట్రూట్ అద్భుతం చూడండి. మనం పచ్చి తినాలంటే తింటామా మేడం? పిల్లలు కూడా చూడండి, అందరు కోరస్ వచ్చింది, అసలు స్మెల్ వస్తుంది, తినలేరు ఎవరు. ఇది ఇప్పుడు తింటే ఎంత స్వీట్, సాల్ట్ స్వీట్ తెలుస్తుంది మేడం. ఉప్పు కారాలు చాలా అంటే చాలా బాగుంది. తీసుకోండి మీరు కూడా. మేము ఎప్పుడు తింటుంటాం కదా మేడం మాతో. ఇక నుండి పిల్లలకి మనం అమృతమైన ఫుడ్ పెడుతున్నాం మేడం. మన కిచెన్ బంగారం ఏఎంసీ కదా, ఏఎంసీ ఒక వారం. ఓకే మేడం, ఇప్పుడు మనకు టేస్ట్ లో డిఫరెన్స్ తెలిసింది. మరి ఎగ్ ఉడికిందా అంటే ఉడికిపోయింది. ఓకే అయ్యా, నేనైతే ఖచ్చితంగా ఉడకదనుకున్నా, హాఫ్ బాయిల్ అవుతుందో అసలు ఏమైతుందో అనుకున్నాను కానీ చూడండి వాటర్ లేదు, మరి ఏం లేదు, మాడిపోలేదు కదా, మాడిపోలేదు. వాటర్ వేయకపోయినా కూడా ఇంకా ఇందులోకి వెళ్ళి వాటర్ వచ్చేసిందండి. ఇది ఎంత అంటే మేడం, మీ పిల్లలకి కళ్ళజోడు రాకుండా ఉండాలంటే క్యారెట్ ఇందులో బాయిల్ చేసి చేయండి. చాలా అంటే చాలా బాగుందండి రియల్ గా. ఈ వాటర్ కూడా ఎంత మంచిది అంటే మేడం, అన్ని విటమిన్స్ ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచిదే. ఇది ఒకసారి టేస్ట్ చేయండి.
స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే మేడం, ఇవి ఇక్కడ పెట్టేస్తున్నాను అన్ని కూడా. అసలు ఇవి ఊరికే తినేస్తారు పిల్లలు. మీ స్కూల్ నుండి పిల్లలు రాగానే మేడం వచ్చే ముందర ఇలా ఒక బౌల్లో పెట్టేసి వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడు పక్కన పెట్టారనుకో మేడం, అయిపోగానే మమ్మీ ఇంకొక బౌల్ అని అంటుంటారు. ఇది ఈ డేకి సరిపోయే విటమిన్ మేడం, మీకు డబ్బులు లేకుండా ఇచ్చేస్తున్నా సంధ్య గారు. ఓకే ఏమండి, వాటర్ లేకుండా ఇప్పుడు ఇది ఒకసారి క్యారెట్ టేస్ట్ చేయండి. క్యారెట్ తినబుద్ది కదా నాకు, అందుకే మిమ్మల్ని స్పెషల్ గా పిలిచేది. ఏం కలిపిన స్వీట్ ఉంది కదా, ప్రేమ ఇది కూడా ఒక్కసారి అస్సలు తినవు. అప్పటి వరకు నేను ఈ బౌల్స్ తీసుకోలేదు కదా, ఇక మీద మొత్తం సెట్ అంతా తీసుకొని రోజు నా ప్రేమ కలిపి వండి పెడతా. బీట్రూట్ కూడా అసలు తినవు కదా, పెద్దది తీసుకో. లిప్స్టిక్ వస్తుందేమో. ఏం లేదు, చూడు ఒక్కసారి టేస్ట్ ఎట్లుంది. సూపర్, చాలా అంటే చాలా బాగుందండి, రియల్ గా కూడా చెప్తున్నాం. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అసలు 1 minute లో అవ్వవు అనుకున్నాను, కానీ కల్లారా చూశాను కదా, రియల్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకు అంటే రోజు ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయని చాలా మంది అడుగుతారు కదా, క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతారు కదా. ఇక ఇక్కడైతే మనకు ఫుల్ క్లియర్ ఎగ్జాంపుల్ అయితే తెలిసిపోయిందండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే పోషక విలువలు లేవు కాబట్టి, మనం తినే ఫుడ్ లో పోషక విలువలు అన్నీ కూడా ఎవాపరేట్ అవుతున్నాయి కాబట్టి మనకు విటమిన్స్ అనేవి రావట్లేదు. సో అందుకని సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాము. సో ఇప్పటి నుండి మీరు కూడా ఏఎంసీ కుక్వేర్ వాడండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగా శోభమధు గారు చెప్పినట్టు మనమే వండి మన ఇంట్లో వాళ్ళకి విషయాన్ని ఇస్తున్నామండి. నిజంగా మనం కూడా ఈ సెట్ తీసుకొని ఇంత హెల్దీ ఫుడ్ తింటే అసలు ఎటువంటి రోగాలు రావండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, మనం వన్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనకు గ్యాస్ ఖర్చు ఇవన్నీ అంటే మెయిన్ టైం వేస్ట్ అండి. అంటే మామూలుగా మనకు ఎవరికి టైం ఉండదు, భార్యాభర్తలు ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తుంటాం కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైం అనేది అయితే మనం ఖచ్చితంగా సేవ్ చేస్తామండి. మేడం ఇప్పుడు దాకా టేస్ట్ చేసాము, ఎలా ఉంది అనేది ప్రాక్టికల్ గా తెలిసింది కదా. మరి కళ్ళ కట్టినట్టు మనకి ఈ వాటర్ లో ఎంత విటమిన్ పోయింది మరి ఈ పాత్రలో అనేది కూడా మనం చూద్దాం. మీరు 16 cm లో పెడుతున్నాము. ఇక్కడ వాటర్ ని టెస్ట్ చేద్దాం మేడం. ఇది క్యారెట్ ఇందాక మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, జనరల్ గా పడేస్తుంటాం. సో ఇందులోనే అసలు విటమిన్ ఉంది మేడం. ఇది మనము చూడండి ఇంత ఉంది, బట్ మనం ఆఫ్ వేస్తున్నాం. ఓకే, ఈ వాటర్లోకి వెళ్ళి ఒక అద్భుతం వస్తుంది. ఇది చూసినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు తెలియకుండా ఇక్కడ చేపెట్టుకుంటారు. ఓకే, సో మేడం మనకి ఎంత విటమిన్ పోతుందనేది చూసినప్పుడు నేను కొన్నప్పుడు 2005 లోపల ఈ టెస్ట్ ఒకటి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నా స్టోరీ కొంచెం చెప్తాను మేడం. ఇది అయ్యే లోపల నేను ఫస్ట్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యానండి. 2000లో నాకు థైరాయిడ్ అటాక్ అయ్యింది. ఆ టైం లోపల పిల్లలు అవ్వడానికి కూడా 3 years టైం పట్టింది మేడం. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. అసలు ఎవరిని చూసినా ఉసురు అనిపించేది, వాళ్ళకి అవుతుంది నాకు అవ్వట్లేదు పిల్లలని. ఆ టైంలో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, పిల్లలు అయ్యారు మేడం. అయినాక సెకండ్ బాబు 1 year బేబీ ఉన్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయింది మేడం. అయితే మాది బోటిక్ బాలసముద్రం, మాది రిచ్ ఏరియా మేడం. మనకి హైదరాబాద్లో మీకు జూబ్లీహిల్స్ అలా ఎలా ఉంటుందో మాకు అక్కడ అడ్వకేట్స్ కాలనీ బాలసముద్రం అనేది మంచి ఏరియా. మాది అక్కడ ఓన్ హౌస్, మీ సెటిల్ ఫ్యామిలీ. అయితే అక్కడ మాది బోటిక్ ఉంది. ఒక మేడం వచ్చేసి, మేడం ఒకసారి నూనె లేకుండా వండుతారట చూడండి అని నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. నాకు ఈ బిజీ టైంలో నేను ఎలా చూస్తానంటే, ఒకరోజు పాపం ఆమె ఏకంగా కిట్ తీసుకొని వచ్చి, మేము వైషస్ కదా ఇలాగే కిచిడి ఆయిల్ లేకుండా నాకు చేసి చూపించారు. అది సరే ఎట్లనో అయ్యింది అనుకున్నా. కానీ ఈ విటమిన్ పోయినప్పుడు నాకు లేక బిడ్డలు పుట్టారు. మరి వాళ్ళకి నా చేత నేను సతగిన్నెలు వాటిలలో వండి వాళ్ళకి విషం పెడుతున్నానా అనిపించింది మేడం. మా సార్ ఏం చూడలేదు, నేను ఒకదాన్ని డిసిషన్ తీసుకున్నాను మేడం. అసలు చెప్తే ఫన్నీ ఏంటంటే, ఈఎంఐ ఉంది కదా మేడం, నెల కింద కట్టుకుంటూ తీసుకుంటాను, ఒకవేళ అది పని చేయలేదు అనుకో ఈఎంఐ కట్టను అనుకునేసి నేను ఇందులో జాయిన్ అయిపోయి తీసుకున్నాను, వాడుతున్నాను. నాకు అది క్రమేపీ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో పర్సనల్ ప్రాబ్లం కూడా, హెల్త్ ఇష్యూస్ అనేది మనకి క్లియర్ అయిపోయింది. ఇంకా లేట్ చేయలేదు. నేను తీసుకున్న ఒక 1 year లోపల జాయిన్ అయ్యాను మేడం. వితిన్ 1 year లోపల యూనిట్ మేనేజర్ కెరియర్ ఉంటుంది ఇందులో. అలా అయ్యాను. వరంగల్ బ్రాంచ్కి హెడ్ అయ్యాను. మా వరంగల్లోనే నేను తెలంగాణకి మహారాణిలాగా రాజ్యం వెళ్తున్నాను ఏఎంసీ కుక్వేర్ నుండి. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తీసుకొని వాళ్ళంటే ఎవరు ఉండరు. చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు నిజంగా మేడం. అంటే నాలాగా హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ ఎవరు కావద్దు. ప్రతి ఇంట్లో మనకి పేషెంట్లు ఉంటున్నారండి. దయచేసి మీరు దేవుడి మీద భారం వేయకండి, హాస్పిటల్ మీద భారం వేయకండి. తీసుకునే ఫుడ్ చాలా మంది డ్రై ఫ్రూట్స్, మిల్క్, జ్యూస్ పిల్లలు రాగానే తాపిస్తున్నారు మేడం. మరి ఫుడ్ అయితే తినిపిస్తారు కదా, ఫుడ్ ఎక్కడ వండుతున్నారు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, అదొక్కటి ఆలోచించండి మేడం. మేము ఒకటే పూట తింటామండి, మేము కొంచెమే తింటాం. ఆ కొంచెమైనా బాడీలోకి వెళ్తేనే బ్రతుకుతున్నాం. మరి ఆ స్ట్రెంత్ ఫుడ్ కావాలి కదా, అది లాజిక్ ఆలోచించండి. చాలా మంది కొనడాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏదో చెప్తారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే అవాయిడ్ చేస్తున్నారు మేడం. నేను ఒకటి చెప్పాలంటే దయచేసి అందరు తీసుకోండి. ఈఎంఐ ఉంది, కొంచెం కాస్ట్లీ ఉంది ప్రోడక్ట్, బట్ ఈఎంఐ ఉంది. మీరు కాల్ చేయండి, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేసేయండి. చేసేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓపిక్గా చెప్తామండి. మీ ఇంటికి వచ్చి ఫ్రీ డెమో కూడా ఇలాగే చేస్తాము. మీకు 1 NP ఎక్స్పెన్సివ్ అనేది ఉండదు. ఇంకా కూడా ఉందండి, మీరు మాలాగా ఇందులో హెల్త్ అంబాసిడర్ కావాలి అంటే కూడా మనం కావచ్చు. ఇందులో నుండి మనం బిజినెస్ పార్ట్నర్గా అవి మనకి ఎలాంటి పైసలు కట్టేది లేదండి. 0 ఇన్వెస్ట్ తోటి మీరు జాయిన్ అయిపోయి
మనం వేలల్లో సంపాదించుకోవచ్చు. టైంపాస్ వేస్ట్గా చేయకుండా మనం ఇందులో కూడా మనీ సంపాదించుకునే అవకాశం ఆల్ హౌస్ వైఫ్స్కి ఉంది. హస్బెండ్లతో చెప్పండి, వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్ చేయము అన్నప్పుడు ఓన్ డిసిషన్ తీసుకోండి, ఇందులోనే సంపాదించుకోండి, ఇందులోనే ప్రతి నెల కట్టుకోండి మేడం. అలాంటప్పుడు ఎవరేం అనలేరు కదా మేడం. ఓకే, చూడండి ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది మేడం. ఈ వాటర్ అనేది మనకి ఇందులో బీటో క్యారటిన్ అనేది క్యారెట్లో ఉండే ఆ విటమిన్ ఏ ఎలా బయటకు వస్తుంది అనేది చూద్దాం మేడం. ఇది అయితే నాకు అమ్మో అనిపించింది చూసినప్పుడు. ఏ సైంటిస్టులు ఎందుకు, ఏ సర్టిఫికెట్లు ఎందుకు మేడం, మన కళ్ళ ముందర దానికి రుచి దీనికి రుచి తేడా తెలుస్తుంది. మనమే సైంటిస్టులం ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు. ఏమంటారు సార్ మేడం? ఓకే, చూడండి ఇక్కడ బెల్లం పాకం లాగా స్మెల్ నిజంగా ఇది ఇంకా వస్తుంటుంది. మనం ఇంకో హాఫ్ వాటర్ మాత్రమే వేసామండి, ఇంకా చాలా వాటర్ ఉంది. కొన్ని క్యారెట్లు మాత్రమే బాయిల్ చేసాం, ఇక్కడి మాత్రమే. వీటిల్లో ఇంత వాటర్ ఉంది, ఇంకా కొన్ని వాటర్ అక్కడ వేసాం. ఆ వాటర్ లోపల మనకి కంటి చూపు కావాల్సిన బలం ఏదైతే ఉందో అది ఎలా పోయింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది మేడం. ఇక్కడ చూస్తున్నారా స్మెల్ ఎలా వస్తుంది? స్మెల్ వస్తుంది. బెల్లం కాల్చినప్పుడు అయితే ఏ విధంగా అయితే స్మెల్ వస్తుందో ఆ విధంగా వచ్చేస్తుంది మేడం. మరి గిన్నె మాడుస్తున్నాము సంధ్య గారు, మనకు సిటీలో దొరకదు. ఇసుక లాంటిది ఏమైనా దొరుకుతుందా కడగడానికి? ఓఫో, చూడండి మేడం, వావ్ ఎంత వస్తుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది. మేడం చూసాం కదా ఇంతసేపు మనకి ఎలా మాడిపోయిందో. దాంట్లో అది మాడింది అనేది ఏదైతే ఉందో అది విటమిన్ ఏ మేడం. సో మనం వాటర్ వేసేసి అందులో ఎంత విటమిన్ పోయింది అనేది చూద్దాం. ఇప్పుడు వాటర్ వేస్తామండి ఇందులో మాడిపోయిన దాంట్లో. వావ్, సో అయ్యా అసలు మొత్తం వచ్చేసింది. మొత్తం వచ్చేసింది మనకి, అంటుకోవడం ఆ మాడిపోయిందంతా వచ్చేసింది. నేను పక్కా ఎన్నిసార్లు దోంతా గిన్నె వెళ్తుందో అనుకున్నా. ఒకసారి చప్పట్లు కొడతారా మేడం? థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇప్పుడు ఇది వాటర్ వేసే రైట్. చూడండి ఎలా వచ్చేసింది మనకి విటమిన్ ఏ అనేది. నిజంగా ఈ విటమిన్ అంతా తీసేస్తున్నాము, మామూలుగా గడ్డి తింటున్నాం. ఓకే మేడం, పట్టుకోండి. చికెన్ తీసుకోండి పల్లవి గారు. కిచడి. ఓకే, ఎగ్ ఒకటి చూద్దాం. ఎగ్ కూడా అయ్యింది కదా, ఆయిల్ సారీ వాటర్ లేకుండా. నిజంగా వండర్ అండి ఇదైతే. నేను ఎగ్ అసలు ఉడకదు అనుకున్నా, అది పొట్టు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నా. అన్ని టెస్టులు సంధ్య మేడం. ఓకే చూడండి ఇప్పుడు ఈ ఎగ్ ఎలా ఉందో మనము కట్ చేస్తున్నాను. వావ్, ఓకేనా? వితౌట్ వాటర్. ఎగ్ బాయిల్ అనేది నిజంగానే వండవు. ఓకే పట్టుకోండి మేడం. ఓకే, ఒక స్టిల్. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అందరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ వీడియోస్ ప్రజెంట్ చేస్తున్నామండి. డబ్బులు ఎక్కడో పోతాయి కానీ లైఫ్ అనేది మనం కాపాడుకోవాలి. ఉంది షార్ట్ లైఫ్, దాన్ని ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.